బాపునగర్ సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పేరుకుపోయిన చెత్త ఓవైపు, మంచినీటి పైప్ లైన్ కోసం తవ్వి వదిలేసిన గుంతలు మరోవైపు స్థానికులకు నరకం చూపుతున్నాయి. 4 నెలల క్రితం మంచినీటి కోసం పైప్ లైన్ల కోసం తవ్వకాలు జరిపి పనులు వదిలివేయడంతో ఆ వైపుగా ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీటి పైప్ లైన్ డ్రైనేజ్ నీటిలోంచి వెళుతూ ఉండడంతో మంచినీరు కూడా కలుషితమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాపునగర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. ప్రస్తుతం మనం అంబర్పేట్ బాపునగర్లో ఉన్నాము. అంబర్పేట్ డివిజన్లోని బాపునగర్ సమస్యలకు నిలయంగా మారింది. ముఖ్యంగా మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా మంచినీటి పైప్ లైన్ కోసం తవ్విన తవ్వకాలు 3 నెలలుగా ఇలాగే ఉన్నాయి. కనీసం ఈ పనులు జరగక ఇక్కడ స్థానికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మంచినీటి పైప్ లైన్తోనే డ్రైనేజీ వాటర్ కూడా కలుస్తుండడం మూలంగా తాగునీరు కూడా కలుషితంగా మారిపోతుంది. అయినప్పటికీ కూడా అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పరిస్థితిలో మార్పు లేదు. ఈసారి ఎన్నికల ద్వారా అయినా మాకు ఈ సమస్యకు పరిష్కారం లభించాలని చెప్పేసి స్థానికులు కోరుతూ ఉన్నారు. చాలా రోజులుగా ఈ సమస్య ఉన్నప్పటికీ పరిష్కారం అయితే లేదు అని చెప్తున్నారు. చూడొచ్చు విజువల్స్లో మనం మొత్తం ఆ మురుగునీరు ఏదైతే నాలకు సంబంధించిన నీరు ఉందో ఆ నీరు కూడా అంత కలుస్తూ ఉంది. ఆ రాత్రి వేళలో ఈ రోడ్డు నుంచి ప్రయాణిస్తుంటే చాలా సందర్భాల్లో ప్రమాదాల బారిన పడుతున్నాం, అందులో పడిపోతున్నాం అని కూడా స్థానికులు చెప్తున్నారు. చాలామంది స్థానికులు ఉన్నారు. చెప్పండి సార్, ఎప్పటి నుంచి ఈ సమస్య మీకుంది? ఈ సమస్య మాకు 3 నెలల కింద నుంచి ఉంది. ఇంకా ఏంటంటే ప్రాపర్గా వీళ్ళు పని చేస్తలేరు. నీళ్ళు మాత్రం మురికి నీళ్ళు మీరే చూడండి కెమెరాలో, మొత్తం మురికి నీళ్ళు నల్లలో వస్తున్నాయి. దీనికి కనెక్షన్ కూడా లేదు, ఇక్కడ నల్ల ప్రెషర్లు కూడా లేదు. ఈ చెత్త అయితే కనీసం 4-5 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉన్నాయి. కానీ దీని నుంచి మాకు ఎక్కువ బాధ ఉన్నాయి. ఇది ఎన్నోసార్లు మేము కంప్లైంట్ చేసినాం జిహెచ్ఎంసీ, కానీ వారు పట్టించుకుంటలేరు. ఈ పని మాత్రం అయితే అందరికీ బాధ అవుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. మార్నింగ్ ఏమో ఇక్కడ దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూళ్ళ గురించి కూడా ఆ పిల్లలకు బండిల మీద తీసుకోవాలంటే చాలా భయం అవుతుంది. మీరు చెప్పండి. మెయిన్గా మాకు ప్రాబ్లం వచ్చేది ఈ చెత్త వల్ల మలేరియా కానీ ఇట్లాంటి చాలా డెంగ్యూ అనేది మాకు ఇబ్బంది అవుతుంది బస్సులలో. మీరు ఈ చెత్త దయచేసి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు అస్సలు పట్టించుకోరు. ఎమ్మెల్యే గారు పట్టించుకోరు, వస్తారు నెలకు ఒకసారి వచ్చిపోతారు తప్ప ఇంతవరకు దీన్ని పరిష్కరించింది నాయకుడే లేడు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి, కొత్తగా వచ్చాయి మన పార్టీలో ఉన్న ప్రచారం కోసం వచ్చే మీరు ఏం ప్రశ్నిస్తారు? మేము కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఒకటే ప్రశ్నిస్తాము, ఓటు మాత్రం మేము ఎవరు దలుచుకోలేము. ప్రచారంకి వస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత మాత్రము మా ఇవే బాధలు మా బస్సులలో మేమే అనుభవించుకోవాలి. ఏ నాయకుడిని దగ్గర పోయినా ఆఫీసర్ చుట్టూ ఇంటి చుట్టూ తిప్పుకుంటారు తప్ప ఏ ఆఫీసర్ దగ్గర పోయినా సార్ లేడు, 2 గంటలకు రా, ఆ సార్ కంప్లైంట్ డిఎంసీ దగ్గరికి వెళ్ళు, కమిషనర్ దగ్గరికి వెళ్ళు అనేది చెప్పి తిప్పుతూనే ఉంటారు తప్ప ఏ ఒక్క ఆఫీసర్ పట్టించుకోవట్లేడు. ఈ చెత్త 5 years నుంచి అవుతుంది, ఇది అయితే 4 months నుంచి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. డ్రింకింగ్ వాటర్లో మొత్తం మురికి నీరు కలుస్తుంది. అవునండి, వాస్తవానికి అయితే కలుస్తుందండి. దీని మాన్యువల్ వెనుకకు 6 feet ఉందండి. పైప్ వచ్చే వరకు 1.5 feet ఉంది. పైప్ మెయిన్ డ్రైన్ దాని స్లాబ్ మధ్యలోకి వెళ్ళి పోతుంది. వర్షాకాలం వచ్చే వరకు నీళ్ళు ఎలా అవుతుంది, బయటికి మొత్తం బయటికి పొంగుతుంది. ఏమో నాలలోకి వెళ్ళి పోతుంది, స్లాబ్ కిందికి వెళ్ళి పోతుంది. ఇది ఎంత ఇబ్బంది. దీన్ని పరిష్కారం చేస్తే చేయలేరు ఇంతవరకు. డైరెక్ట్ దాని కిందికి వెళ్ళి వేసుకుంటూ వెళ్ళిపోయి మీరు చూసి అబ్జర్వ్ చేస్తే దాని కిందికి వెళ్ళి వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంది, వర్షం మొత్తం పరిస్థితి ఏంది? यहाँ पे तो हम लोग को बहुत प्रॉब्लम हो रहा है भाई इसकी तरफ से। तो जितने बार भी कंप्लेन दिए तो जैसे वैसे, और ये कचरे का तो सालों से पड़े हुआ वैसे 5-6 साल से ऐसे यहाँ पे डाल रहे कचरा, यहीं पे पूरा गलीजार फैला है। छोटे छोटे बच्चे रहते हैं हमारे बस्ती में, उसमें गिर गए तो भी परेशानी है। हाँ, कल ही 2-3 एक्सीडेंट होते बच गए। एक दोनों 2 गाड़ियाँ उतर गए अभी तक अंदर, जैसे का वैसे गड्ढा पड़े हुआ है। कितने दिन से कंप्लेन दे रहे हैं तो भी बहुत स्लो चल रहा है, चिंटी की तरह काम कर रहे हैं लोग। वेस्ट है, कितना बोले तो भी ये मेट्रो वार्ड्स वाले वेस्ट है, कुछ काम नहीं कर रहे सही। ఇక్కడ మన చెత్త కూడా చూడవచ్చు. కనీసం చెత్తను తీసిన పరిస్థితి. ఓవైపు ప్రభుత్వాలు విశ్వనగరం అని చెప్తున్నాయి, క్లీన్ సిటీ చేస్తామని చెప్తున్నారు. కానీ సిచ్యువేషన్లో మార్పు లేదు. కనీసం ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్లలో ఎవరైతే పోటీ చేయడం కోసం తమకు వస్తున్నారో వారిని ఖచ్చితంగా నిలదీస్తాం, సమస్యల పరిష్కారం సంబంధించి ఖచ్చితమైన హామీ ఇస్తేనే మేము ఓటు వేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి పనులు అనేది ఇప్పటికైనా పూర్తి చేయాల్సిన అవసరం కూడా వాళ్ళు చెప్తున్నారు. పర్సన్ సాయితో కలిసి రమణ టీవీ హైదరాబాద్. ఇవి భాగ్యనగర బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.